హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 24th June 2025 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 14th July 2025. అప్లికేషన్ ఫీ పే చేయడానికి డేట్స్ వచ్చేసి 24th June 2025 నుండి 14th July 2025. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క కాల్ లెటర్స్ 3rd or 4th week of July నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూలై ఆర్ ఆగస్ట్ 2025 లో కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ యొక్క రిజల్ట్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2025 లో రిలీజ్ అవుతుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ యొక్క కాల్ లెటర్స్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2025 లో రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 2025 లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 లో రిలీజ్ అవుతుంది. ఫేజ్ 3 యొక్క కాల్ లెటర్స్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2025 లో రిలీజ్ చేస్తారు. ఫేజ్ 3 అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2025 లో కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2025 లో జరుగుతాయి. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్ 2025 లో రిలీజ్ చేస్తారు. వేకెన్సీస్ టోటల్ గా 541 వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ వేకెన్సీస్ లో ఎస్సీ కేటగిరీలో 75, ఎస్టీలో 37, ఓబీసీలో 135, ఈడబ్ల్యూఎస్ లో 50, యూఆర్ లో 203. టోటల్ గా రెగ్యులర్ వేకెన్సీస్ 500 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీలో 5, ఎస్టీలో 36. టోటల్ గా 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీలో టోటల్ వేకెన్సీస్ 80, ఎస్టీలో 73, ఓబీసీలో 135, ఈడబ్ల్యూఎస్ లో 50, యూఆర్ లో 203. టోటల్ గా 541 వేకెన్సీస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ ఈ ఏజ్ 1st April 2025 కి చూసుకోవాలి. మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో యూఆర్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ కేటగిరీకి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ కి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 30th September 2025 కి చూసుకోవాలి. ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, క్యాండిడేట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఇందులో 3 phase ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ 100 మార్క్స్ కి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో టోటల్ గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 20 minutes. సెకండ్ సెక్షన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes. టోటల్ మార్క్స్ 100, టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మెన్షన్ చేశారు. దేర్ విల్ బి నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ఫేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వారికి ఫేజ్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అదే మెయిన్ ఎగ్జామ్. ఇది ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్క్స్ కి ఉంటుంది. స్క్రిప్ట్ టెస్ట్ 50 మార్క్స్ కి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి, 200 మార్క్స్ కి. దేర్ విల్ బి సెపరేట్ టైమింగ్ ఫర్ ఎవ్రీ సెక్షన్. ప్రతి సెక్షన్ కి సెపరేట్ టైమింగ్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కి. ఫస్ట్ సెక్షన్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 50 minutes. సెకండ్ సెక్షన్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కి, 45 minutes టైం. జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్. ఇందులో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కి, 45 minutes టైం డ్యూరేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ కి, 40 minutes టైం. టోటల్ గా 170 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ కి. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours. ఆబ్జెక్టివ్ టెస్ట్ తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇందులో టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెసిస్ రైటింగ్. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ కి. డిస్క్రిప్టివ్ పేపర్ కి టైం వచ్చేసి 30 minutes. టోటల్ గా మెయిన్ ఎగ్జామ్ 250 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. సెలక్షన్ క్రైటీరియా ఫర్ ఫేజ్ 3 ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ ఏ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. ప్రతి సెక్షన్ లో వాళ్ళు మెన్షన్ చేసిన మినిమం స్కోర్ ని స్కోర్ చేయాల్సి ఉంటుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అప్లికబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ ఇన్ ఆబ్జెక్టివ్ టెస్ట్. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి పెనాల్టీ ఉంటుంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ బై ది క్యాండిడేట్ 1/4 of marks assigned to that question will be deducted as penalty to arrive at corrected score. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్ కి 1/4 మార్క్ కట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రాయాలి. ఫేజ్ 3 ఈ ఫేజ్ 3 లో సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఫస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్
ది బ్యాంక్ విల్ కండక్ట్ సైకోమెట్రిక్ టెస్ట్. బ్యాంక్ సైకోమెట్రిక్ టెస్ట్ ని కండక్ట్ చేస్తుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్, ఇంటర్వ్యూ 30 మార్క్స్, టోటల్ గా 50 మార్క్స్. ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి యాజ్ డిసైడెడ్ బై ది బ్యాంక్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ అనేది బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఎమోల్యుమెంట్స్ అంటే సాలరీ. బేసిక్ పే వచ్చేసి 48,480 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. దీంతో పాటుగా ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. పోస్ట్ వచ్చేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 కింద వస్తుంది. డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ అంటే ఎన్పిఎస్, ఎల్ఎఫ్సి, మెడికల్ ఫెసిలిటీ, ఫీజ్ రెంటల్ ఫెసిలిటీ ఇలా ఎక్స్ట్రా అలవెన్సెస్ ఉంటాయి. The approximate CTC at initial scale of pay at Mumbai Center is 20.43 lakhs. Yearly salary Mumbai Center లో 20.43 lakhs. Application fee and intimation charge. Application fee will be 750 rupees for unreserved or EWS or OBC candidates. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 750 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. బ్యాంక్ విల్ అరేంజ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి బ్యాంక్ ఫ్రీగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ని కండక్ట్ చేస్తుంది. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునేవారు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? bank.sbi అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాలి. అప్లై చేయడానికి డేట్స్ 24th June 2025 నుండి 14th July 2025 వరకు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.